శాంటా భూతం. పేరిపోనా అనే ఊరు పెద్ద పెద్ద కొండల మధ్యలో ఉంది. అది ఒక చిన్న అందమైన గ్రామం. ఆ గ్రామంలో పిల్లలందరూ చాలా ప్రేమగా ఉంటారు. క్రిస్మస్ సెలవులొచ్చాయి. పిల్లలందరూ క్రిస్మస్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నారు. క్రిస్మస్ గురించే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూనే క్రిస్మస్ ట్రీని అలంకరించారు. ఈ రోజు కిటికీలనే తెరిచే పడుకోవాలి. శాంటా ఆకాశంలో ఎగురుతూ కిటికీ దగ్గరకొస్తాడు. మన కోసం ఎక్కువ గిఫ్ట్లు మరియు మిఠాయిలు అక్కడుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. అప్పుడు నేను చాలా భయపడ్డాను. ప్రతిసారి కిటికీ మూసేసేవాణ్ణి. నాకు శాంటా నుండి ఏమీ వచ్చేవి కావు. కానీ కొన్ని సంవత్సరాలుగా కిటికీ తెరిచే ఉంచాను. అప్పుడు శాంటా నా కోసం చాలా గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళాడు. ఇలా మాట్లాడుకుంటుండగానే సాయంత్రం నుండి రాత్రి అయిపోయింది. భోజనం కాగానే పిల్లలందరూ తమ తమ గదుల్లోకెళ్లి కిటికీలు తెరిచి పడుకున్నారు. క్రిస్మస్ రోజు పేరిపోన రాత్రంతా వెలుగులతో నిండిపోయింది. అందరిళ్లలోనూ క్రిస్మస్ ట్రీ వెలుగుతూ ఉంది. కాని ఇంత అందమైన గ్రామంలో ఒక శాంటా కొండల మీద నుండి వెళ్తూ పేరిపోనా వైపు తన గిఫ్ట్ సంచిని తీసుకుని తిరుగుతూ వెళ్తున్నాడు. అప్పటి వరకు వెలుగులతో నిండిన ఆకాశం నల్లగా మారిపోయింది. పేరిపోనలో ఉన్న ఇళ్లలోని లైట్లన్నీ హఠాత్తుగా ఆగిపోయాయి. నాలుగు వైపులా చీకటలుముకుంది. ఓ భగవంతుడా, దేని గురించి భయపడ్డానో అదే జరుగుతుంది. ఈ క్రిస్మస్ కు ఆ ముక్కులు తినే దయ్యం వస్తుందనిపిస్తుంది. దేవుడా, పిల్లలందరినీ రక్షించు. అప్పుడు నల్లటి ఆకాశం నుండి వచ్చి నల్లటి దుస్తులు ధరించిన భూతం శాంటా అసలు శాంటా దగ్గరికొచ్చాడు. శాంటాను పైకి లేపి మళ్ళీ పైకి విసిరేసి మాయమైపోయాడు. నన్ను వదిలేయి బ్లాక్, నువ్వు చేసేది అస్సలు బాగాలేదు. దేవుడికి భయపడే బ్లాక్, ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడలేడు. ఆ దేవుడికి నేనెందుకు భయపడాలి? అలా చెప్తూ ఆ నల్లటి భూతమైన శాంటా అసలీ శాంటాను కిందకి వదిలేశాడు. పెద్ద పెద్దగా నవ్వడం మొదలెట్టాడు. మున్మున్ దగ్గర తెరిచి ఉన్న కిటికీ శాంటా కోసం ఎదురు చూస్తోంది. మున్మున్ తన గదిలో గాఢ నిద్రలో ఉంది. అప్పుడు తన కిటికీ దగ్గర భూతం శాంటా వచ్చి కూర్చున్నాడు. మున్మున్ కళ్ళు తెరువు, కళ్ళు తెరువు మున్మున్. మున్మున్ ఉలిక్కిపడి లేచి పైకి లేచి కూర్చుంది. తనకు చెమటలు పట్టడం ప్రారంభించాయి. ఓ గాడ్, ఎంత భయంకరంగా ఉన్నాడు ఈ శాంటా. ఇలాంటి శాంటాను నేను కలలో కూడా చూడలేదు. అప్పుడు మున్మున్ కిటికీ వైపు చూసింది. శాంటా యొక్క సంచి అక్కడ పడి ఉంది. అరే వా, శాంటా నా గురించి మొత్తం సంచినే వదిలేశాడు. మున్మున్ ఆ సంచి దగ్గరికెళ్ళింది. అలానే ఆ సంచిలో తన చేతిని పెట్టింది. ఎర్రటి సంచి హఠాత్తుగా నల్లగా మారిపోయింది. లోపలి నుంచి ఎవరో తన చేతిని పట్టుకొని తనని సంచిలోకి లాగుతూ ఉన్నారు. ఆ, రక్షించండి, రక్షించండి నన్ను, ఆ, రక్షించండి, రక్షించండి. కానీ తన అరుపులు ఎవరూ వినలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరూ లేరు. మొత్తం ఇంట్లో అందరూ శాంటా మీద నమ్మకంతో పిల్లలందర్నీ ఇంట్లో వదిలి బయటికెళ్లారు. మున్మున్ అరుస్తూనే ఉంది. కొద్ది కొద్దిగా అరుస్తూనే ఆ సంచిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే ఆ సంచిలో బందీ చేయబడింది. ఆకాశంలో ఎగురుతూ ఉన్న భూతం ఆ కిటికీ దగ్గరకొచ్చి కూర్చుంది. అప్పుడు ఆ సంచిని తీసుకుంది మరియు ఆ సంచిని తీసుకుని ఆకాశంలో ఎగురుతూ సడన్గా మాయమైపోయింది. భూతం శాంటా పేరిపోనాకి దగ్గరలోనే ఆకాశంలో భయంకరమైన పక్షిలా ఆ సంచితో ఎగురుతున్నాడు. తెరిచి ఉన్న కిటికీలో నుంచి ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ ఆ సంచిలో బంధించసాగాడు. ఇదే విధంగా పేరిపోనాలోని పిల్లలందరినీ బంధించాడు. ఆ భూతం ఆకాశంలో ఎగురుతూ దూరంగా ఉన్న కొండల మధ్యలో ఏదో ఒక నల్లటి గుహలోకి వెళ్లి దాక్కున్నాడు. ఇక్కడ ప్రజలందరూ మాట్లాడుకుంటూనే తిరుగుతున్నారు. అప్పుడక్కడ గాయాలతో కింద పడి ఉన్న శాంటాను చూశారు. ఓ భగవంతుడా, అందరినీ కాపాడు, రక్షించు దేవుడా. శాంటా, లేవు, నువ్వు బానే ఉన్నావు కదా? నిన్నెలా ఎవరు చేశారు? నా సంగతి వదిలి. ఆ నల్ల దయ్యం పిల్లలందరినీ అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. అది వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు. నువ్వు అసలేం చెప్తున్నావు? చెప్పడానికి సమయం లేదు. ఇది అర్థం చేసుకో. నాకు శాంటా బ్లాక్ తమ్ముడున్నాడు.
అతనికి పిల్లలంటే ద్వేషం. అతను దయ్యాలందరికీ యజమాని. ఇన్ని సంవత్సరాలుగా అతను పడుకొనే ఉన్నాడు. ఈరోజు నిద్రలేచాడు. నన్నిలా చేసి పిల్లలందరినీ గృహలోకి తీసుకెళ్ళుంటాడు. అది విని గ్రామంలో అందరూ బాధపడ్డారు. ఇది ఏడ్చే సమయం కాదు. ఆ దయ్యం పిల్లల్ని ఏదైనా చేసేస్తుందేమో. అలా చేసే కంటే ముందే వెళ్ళి మన పిల్లల్ని కాపాడుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడు. వెళ్ళండి. తర్వాత గ్రామంలో అందరూ మండుతున్న కర్రలను తీసుకుని ఆ అర్ధరాత్రి శాంటా యొక్క వెనక కొండ దగ్గర ఉన్న ఆ గుహకు చేరుకున్నారు. ఆ భూతం శాంటా పిల్లలతో ఆ గుహలోనే దాక్కున్నాడు. లోపల ఆ సంచిలోంచి పిల్లలందరూ అరుస్తూ ఉన్నారు. అప్పుడు అందులో ఒక పిల్లవాడిని చంపాలనుకున్నాడు. పిల్లలందరూ ఏడుస్తున్నారు. అమ్మా, నాన్న, మమ్మల్ని కాపాడండి, 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 మమ్మల్ని కాపాడండి. అది లోపలే ఉంది. పదండి, దాన్ని చంపి మన పిల్లల్ని తెచ్చుకుందాం. వద్దు, గుహ లోపల మనం దాన్ని ఏమీ చెయ్యలేము. అతను చీకటికి రాజు, వెలుగుకు భయపడతాడు. మనం అడవికి నిప్పంటిద్దాము. ఒకేసారి ఇంత వెలుగును చూస్తే వాడు ఖచ్చితంగా చస్తాడు. శాంటా ఈ విధంగా అరిచాడు. అరే బ్లాక్, బయటకు రా. చాతకానోడిలాగా లోపలే ఎందుకు దాక్కున్నావు? కొంతసేపటి తర్వాత ఆ భూతం గుహ నుండి బయటకొచ్చింది. అతను అందరి చేతుల్లోని మండుతున్న కర్రలను చూశాడు. నిప్పుని చూపించి నన్ను భయపెట్టాలనుకున్నారా? ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. అలా చెప్తూ ఆకాశం వైపు ఎగిరి వర్షాన్ని కురిపించాడు. వర్షం పెద్దగా కురుస్తోంది. అందరి కర్ర మంటలు ఆరిపోయాయి. ఇంకా చీకటి అలుముకుంది. ఆ భూతం పెద్దగా నవ్వుతోంది. చూడండి, నేను మళ్ళీ చీకటి చేశాను. అప్పుడు తన పైనున్న ఆకాశాన్ని చూశాడు. మండుతున్న ఒక కర్ర ఇప్పటికీ వెలుగుతోంది. అది అసలైన శాంటా యొక్క మంట జ్వాల. నీ కాగడ ఎందుకు వెలుగుతుంది? ఎందుకంటే నేను నీలాగా చీడ పురుగు లాంటి శాంటాను కాదు. నేను దేవుడి కుమారుడను. గ్రామస్తులారా, ఇదే మంచి అవకాశం. నా కాగడతో మీ కాగడలను అంటించుకోండి. అడవికి నిప్పంటించండి. అతను కిందకి రాలేడు. ఈ వెలుగుతో పాటు పైనుంచి వచ్చే వెలుగును కూడా సహించలేడు. దాంతో గిలగిల కొట్టుకొని చచ్చిపోతాడు. అప్పుడు గ్రామంలోని ప్రజలు శాంటా యొక్క కర్ర సాయంతో తమ జ్వాలను వెలిగించారు. అడవిని తగలబెట్టారు. చూస్తుండగానే అంతా అంటుకుంటోంది. గ్రామ ప్రజలందరూ శాంటాను తీసుకుని గుహలోని తమ పిల్లల దగ్గరికెళ్లారు. వెలుగుతున్న మంటల కారణంగా శాంటాగా మారిన భూతం ఆకాశంలో అటు ఇటు ఎగురుతూ ఉన్నాడు. భయపడుతున్నాడు. కొద్దిసేపటికే ఆ మండుతున్న అడవిలోకి పడి భస్మమైపోయాడు. వధువు మంత్రగత్తెగా మారింది. పార్ట్ 2. ఇది అమేఠీలో జరిగిన కథ. మాల్తీ తన చిన్న కొడుకైన రఘుతో పాటు ఉండేది. మాల్తీ ఒక విధవరాలు. తను ఒక్కతే కష్టపడి రఘుని చిన్నతనం నుంచి పెంచింది. అయినా రఘు మాల్తీతో నకరాలు చేసేవాడు. అందువల్ల మాల్తీ రోజు చాలా చింతించేది. ఎక్కడికి వెళ్తున్నావు రఘు? నేనెక్కడికైనా వెళ్తాను. దాంతో నీకెందుకు? నువ్వు నీ హద్దుల్లో ఉండు. మాల్తీ రఘు యొక్క నిజమైన తల్లి కాదు. తను సవతి తల్లి. రఘుకి 5 ఏళ్లున్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయారు. మరియు తన తాగుబోతు నాన్న మాల్తీని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మొగుడు ఒక తాగుబోతు, డబ్బులు కరువు. అందుకే మొదటిలో మాల్తీ రఘుని బాగా చూసుకోలేకపోయింది. ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని రఘు యొక్క అత్త రఘుని తన వైపు తిప్పుకుంటుంది. రఘు నాన్న, నీకోసం పాయసం తెచ్చాను, దా తిందుగాని. అరే, చూస్తుంటే నా బిడ్డ ఎంత చిక్కిపోయాడో. ఈ సవతి తల్లి నా బిడ్డకి తిండి పెట్టట్లేదేమో. నాన్న, ఈ సవతి తల్లులందరూ ఇలాగే ఉంటారు. నువ్వు పిక్చర్ చూసావు కదా, నువ్వు దీనితో భద్రంగా ఉండాలి. హా. రఘు వాళ్ళ అత్త కొంచెం కొంచెంగా తనలో విషం నింపింది. మరియు కొద్ది రోజుల్లోనే రఘు మాల్తీతో నకరాలు చేయడం ప్రారంభించాడు. ఒకరోజు తాగుబోతు నాన్న కూడా చనిపోయాడు. అందువల్ల రఘు మాల్తీ దగ్గర నుంచి ఇంకా దూరమయ్యాడు. కాని మాల్తీకి రఘు అంటే చాలా చాలా ఇష్టం. తను ఛాయ్ వ్యాపారం చేసి రఘుని చాలా బాగా చూసుకుంటుంది. మెల్లగా రోజులు మారిపోయాయి. కాని రఘు మారట్లేదు. తను ఎప్పుడూ మాల్తీతో నకరాలు చేసేవాడు.
రోజు దీని గురించి ఆలోచించి మాలతి ఏడుస్తూ కూర్చునేది. అప్పుడే రఘు దగ్గర నుంచి కాల్ వచ్చింది. మాలతి ఫోన్లో రఘు దగ్గర మాట్లాడి తను షాక్ అయింది. ఎందుకంటే రఘు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తున్నాడు. అప్పుడే రఘు యొక్క అత్తగారు వచ్చారు. అరే మాలతి, నీ కొడుకు రఘు కోడల్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడే నించుని ఏం చేస్తున్నావు? వెళ్ళి దానికోసం చేయాల్సిన తయారీ అన్నీ చేసుకో. మాలతి ఏం మాట్లాడకుండా త్వరగా కావలసినవన్నీ రెడీ చేసుకుంది. తలుపుల ముందు భీముతో నింపిన ఒక చెంబును పెట్టింది. కోడలింట్లోకి రావడానికి చేయాల్సినవన్నీ చేసింది. 30 నిమిషాల తర్వాత రఘు ఇంటి కోడల్ని తీసుకొచ్చాడు. వధువు చాలా అందంగా ఉంది. బిడ్డా, వాకిట్లో ఉన్న చెంబుని కాళ్లతో తన్ని లోపలికి రా. అత్త మరియు రఘు మాట్లాడడంలో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు మాలతి కోడల్ని ఇంట్లోకి స్వాగతిస్తుంది. వధువు తన కుడికాలు లేపి చెంబు దగ్గరికి తీసుకొచ్చింది. తన కాళ్ళు చూసి మాలతికి చచ్చినంత పనైంది. ఎందుకంటే తన కాళ్ళు ఉల్టాగా ఉన్నాయి. వధువు తన ఉల్టా కాళ్లలోనే బియ్యం నింపిన చెంబుని తన్నింది మరియు మాలతి వైపు చూసి నవ్వుతూ ఉంది. మాలతి భయపడి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోతుంది. రఘుకి ఏం అర్థం కావట్లేదు మాలతికి సడన్ గా ఏమైందో అని. నేను చెప్పాను కదా ఈ సవితి తల్లికి నీకు పెళ్ళైందని కుళ్ళు. పాపం ఈ వధువుని బాగా స్వాగతించలేకపోయాము. కానీ నువ్వు భయపడకు, నేనున్నాను కదా. చెయ్యాల్సినవన్నీ నేను తయారు చేసి పెట్టాను. దా, నీ రూంలోకి వెళ్ళు నాన్నా. వాళ్ళత్త వధువుని తీసుకుని వెళ్ళిపోతుంది. కాని రఘు అక్కడే నించుని మాలతి రూం వైపు చూస్తూ ఉంటాడు. అర్ధరాత్రి అయిపోయింది. మాలతి తన రూంలో చింతిస్తూ కూర్చునుంది. అప్పుడే రఘు వాళ్ళత్త అక్కడికొచ్చింది. ఏ స్వార్థపరురాలా, కొత్త వధువుని వదిలేసి అక్కడి నుంచి నీ రూంలోకొచ్చావా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది సరికాదు. ఆ అమ్మాయి ఒక అమ్మాయి కాదు, తను ఒక మంత్రగత్తె. నువ్వు అలాగే చెప్తావని మాకు బాగా తెలుసు. నీ ప్లాన్ ఫ్లాప్ అయిందని నీకు బాధ. ఏం ప్లాన్? మీ అన్న కూతుర్ని రఘు తల మీదకి కట్టాలని నువ్వు అనుకున్నావు కదా, కానీ మేము అలా జరగనివ్వలేదు. కానీ ఈ అమ్మాయి మీకు బాగా తెలుసా? ఈ అమ్మాయి నాకు తెలీదు, కానీ రఘు నాకు పరిచయం చేశాడు. ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరూ, అందుకే నేను పెళ్లి చేసుకోమన్నాను. తప్పు చేశారు మీరు. రఘు జీవితమే ఇప్పుడు పాడైపోయింది. అత్త కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరియు రఘు రూమ్ ముందుకి వెళ్ళింది. ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను లోపల వీళ్ళిద్దరి మధ్య ఏం మస్తీ జరుగుతుంది అని. అత్త చాలా మెత్తగా ఆ తలుపుల్ని తీసింది. తను చూసిన వెంటనే షాక్ అయ్యింది. ఎందుకంటే రఘు బెడ్ మీద పడుకున్నాడు. కొత్త కోడలు అక్కడ లేదు. అరే, ఈ కొత్త కోడలు ఎక్కడికెళ్ళింది? అప్పుడే అత్త యొక్క దృష్టి ఫ్యాన్ మీదకి వెళ్ళింది. చచ్చినంత పనైంది. పెళ్ళైన సంతోషంలో ఆ మంత్రగత్తె ఫ్యాన్ మీద ఉల్టాగా పడుకుని తిరుగుతూ ఉంది మరియు అత్తవైపు చూసి గట్టిగా నవ్వుతూ ఉంది. ఎవ్వర్ని వదలను, అందర్నీ చంపేస్తాను. అత్త అక్కడి నుంచి భయంతో మాలతి రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు నిజం చెప్పావు, అది నిజంగానే భయంకరమైన మంత్రగత్తె. అవును, తన ఉల్టా కాళ్లను నేను అప్పుడే చూశాను. అయితే నువ్వు ఆ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. చెప్పినా గాని మీరు నా మాట వినరు కదా, అందుకే నేను మీకెవరికి చెప్పలేదు. అయ్యో, అది వదిలే. ఇప్పుడు మనం రఘుని ఎలా కాపాడాలి? అది మన రఘుని వదలదు. మీరు భయపడకండి, నేనింకా బతికే ఉన్నాను. మీరు నాతో రండి. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి లేచి రఘు గదిలోకి వెళ్లారు. అక్కడ రఘు మీద ఆ దయ్యం కూర్చుని రఘుని కొడుతూ ఉంది. రఘు గట్టిగా అరుస్తున్నాడు.
పెళ్లి చేసుకుంటావా? శోభనం రాత్రి జరుపుకుంటావా? ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను నిన్నేం చేస్తానో చూడు. నిన్ను నాశనం చేస్తా. నానమ్మ కాపాడు, నానమ్మ నన్ను కాపాడు, నాయనమ్మ. అది చూడడానికే చాలా భయంకరంగా ఉంది. అత్త భయపడుతూ అక్కడి నుంచి కొంచెం వెనక్కి వెళ్లి బయటికి వెళ్లి తలుపులు వేసి వాళ్ళింటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నాయనమ్మ, నాయనమ్మ నన్ను కాపాడు. మీ అత్త వెళ్ళిపోయింది రఘు, కానీ మీ అమ్మ ఇక్కడే ఉన్నాను. భయపడకు, భయపడకు రఘు. ఆ దయ్యం రఘుని వదిలేసి అక్కడి నుంచి మాలతి వైపు నడుచుకుంటూ వెళ్తుంది. అమ్మా కాపాడుకో, అది నీ వైపే వచ్చేస్తోంది. రఘు నోటి నుంచి మొదటిసారి అమ్మా అన్న మాట వినగానే తనకు తెలియని ఒక లోపల నుంచి ఆక్రోశం, బలం ఎక్కువయ్యాయి. ఆ దయ్యం తన మీద ఎగరగానే మాల్తి చాలా హుషారుగా తనని కిందకు తోసేసింది. తనను తను కాపాడుకుంది మరియు త్వరగా ఆ దయ్యం యొక్క కాళ్లను పట్టుకొని పైకి లేపింది. ఆ దయ్యం భయపడింది, చాలా గట్టిగా అరుస్తూ ఉంది. వదిలే నన్ను, లేకపోతే అందరిని చంపేస్తాను. వదిలే రఘు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, పరిగెత్తు, వెళ్ళు. ఒక కత్తి తీసుకురా రఘు. లేదమ్మా, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను. లేదు, వెళ్ళు, త్వరగా వెళ్ళు. దీనికంటే ఇంకా ఎక్కువసేపు పట్టుకోలేను. దయ్యం యొక్క పవర్ అంతా కాళ్లల్లోనే ఉంటుంది. ఆ కాళ్ళని కత్తిరించాలనుకుంటున్నా. ఇది వినగానే ఆ దయ్యం ఇంకా గట్టిగా అరుస్తుంది. కాళ్ళు కత్తిరించకు. రఘు అర్థం చేసుకున్నాడు మరియు వాళ్ళ అత్త బయట నుంచి లాక్ చేసుకుని వెళ్ళిన డోర్ ని లోపల నుంచి పగలగొట్టి ఒక కత్తి తీసుకొచ్చాడు. రఘు తక్షణం ఆ దయ్యం యొక్క కాళ్ళని కత్తిరించాడు. ఆ దయ్యం చాలా గట్టిగా అరిచింది మరియు శాంతించింది. ఆ దయ్యం చనిపోయింది. మాల్తి పట్టుమని ఆ మంత్రగత్తె శరీరాన్ని నేలమదికి వదిలేసింది మరియు రఘు వాళ్ళ అమ్మని కౌగిలించుకున్నాడు. తల్లి కొడుకులు ఇద్దరూ ఏడుస్తూ ఉన్నారు. రఘు